నా భర్తతో కాపురం చేయనీయకుండా తల్లి ఆడబిడ్డ అధిక కట్నం కోసం వేరే పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇంటికి తాళాలు వేసి భర్త అత్త పరారయ్యని గోపిశెట్టి మౌలిక తన ఆవేదనను మీడియా ముందు వెలకెక్కింది. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆరెమండ గ్రామంలో భర్త గరిగంటి మొగుల్లా బాబు ఇంటి ముందు గత 3 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తుంది. న్యాయం జరిగే వరకు ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటానని, న్యాయం జరగకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి తనకు న్యాయం చేయమని అడుగుతానని మౌలిక తెలిపింది. పోలీసులను గాని గ్రామంలో పెద్దలు గాని తమకు న్యాయం చేయలేదని, మేము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లి న్యాయం కోరుతానని బాధితురాలు తల్లితో పాటు బంధువులు తెలిపారు. సమస్యను పరిష్కరించాల్సిన రూరల్ పోలీసులు తార్కాణం చేయటం పలు అనుమానాలకు తావితీస్తోందని బంధువులు ఆరోపించారు. నేను 3 రోజుల నుండి ఇక్కడే మా అత్తగారి ఇంట్లోనే ఉంటున్నానండి. నాకు ఏ న్యాయం జరగట్లేదు. అందరూ వచ్చి చూసి వెళ్ళిపోతున్నారే కానీ నా అత్త నా భర్తకి తెలియాలి. నేనే తప్పు చేశానో వాళ్ళు ఇక్కడికి వచ్చి చెప్పాలి. నాకు న్యాయం జరగందే నేను ఇంటి నుండి మాత్రం కదలను. ఇక్కడే ఉంటాను. ఏదున్నా ఇక్కడే తేల్చుకుంటాను. చావైనా బ్రతుకైనా ఇక్కడే ఉందామని వచ్చాను. ఏ అధికారులు నేను ఎస్పీ ఆఫీస్కి కూడా కాల్ చేశానండి. వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వమంటున్నారే కానీ ఇక్కడికి వచ్చి ఏ యాక్షన్ తీసుకోవట్లేదు. నాకు అధికారుల ద్వారా మీడియా ద్వారా న్యాయం జరగాలి. ఎంత దూరమైనా వెళ్తాను. 3 రోజుల నుండి ఇక్కడే ఉన్నాను. నేను ఏ తప్పు చేశానని మా అత్త మా ఆయన ఇంటికి తాళా వేసుకొని వెళ్ళిపోయారు. నేను చేసిన తప్పేదో ఇక్కడికి వచ్చి నిరూపించాలి వాళ్ళు. మేము రాత్రి ఇక్కడ పడుకొని ఉంటే 3-4 వచ్చి టార్చ్ లైట్లు వేసుకొని వచ్చి చూసి మమ్మల్ని చంపడానికి వచ్చారు. ఇంటి పక్కన ఉన్న వాళ్ళ వల్లే మాకు ప్రాణ రక్షణ లేదు. ఇక్కడ వీళ్ళే మమ్మల్ని చంపేసేలా ఉన్నారు. పోలీసు వాళ్ళకి ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళు కూడా చర్యలు తీసుకోవట్లేదు. 3 రోజుల నుంచి మా అమ్మాయి మేము ఇక్కడే ఉంటున్నామండి. మాకు ఏ న్యాయం జరగటం లేదు. మాకు ఇక్కడ న్యాయం జరగడం పెద్ద మనుషుల ద్వారా కానీ పోలీసుల ద్వారా కానీ ఏ న్యాయం జరగట్లేదు. నేను మహిళా మండలి తరఫున కానీ సీఎం గారి దగ్గర పవన్ కళ్యాణ్ దగ్గర కూడా నేను వెళ్ళదలుచుకున్నాను. వాళ్ళందరి కాళ్ళు వచ్చి తాళాలు తీసి పిల్లల్ని తీసుకెళ్తారా సరే ఉంది, లేదు నేను ఎంత లెక్కకైనా పోదలుచుకున్నాను. నేను పవన్ కళ్యాణ్ దగ్గరకైనా పోదలుచుకున్నాను. ఇక న్యాయం జరిగిద్ది లేదంటావా ఈడ పిల్లల్ని తీసుకెళ్తామా, లేదా మేము పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఆడే తెలుసుకుంటాను అండి. మహిళా మండలి అయినా ఎస్పీ దానికి అడకని నేను వెళ్ళదలుచుకున్నాను.